చీపురు కింద ఈ వస్తువులు దాచి ఉంచితే ఒక్క రోజులో కష్టాలన్నీ తీరిపోతాయి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. చీపురు కింద ఈ వస్తువులను దాచి ఉంచితే చాలు, రాత్రికి రాత్రే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయం. మన అందరి ఇళ్లలో చీపుర్లు ఉంటాయి. చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు చేయకూడదు. తేలిక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉంది. ఎవరైతే చీపురుని సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. చీపురును ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు. వాకిలి ఊడ్చే చీపురును బాత్రూంలో పెట్టుకోకూడదు. బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువులు పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఈ చీపురు కింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చీపురు మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. మన అందరి ఇళ్లల్లో ఖచ్చితంగా 2 లేదా 3 చీపుర్లను వాడుతాము. అయితే ఈ చీపుర్లను వాస్తు ప్రకారము సరైన దిశలో పెట్టకపోతే మనపై, మన కుటుంబంపై, మన జీవితంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది అని పండితులు చెప్తున్నారు. చీపురు విషయంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. పొరపాటున మీరు కనుక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు, శనేశ్వరుడికి మరియు రాహుకు కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే. చీపురు శనేశ్వరుని ఆయుధము. ఎంత ప్రసిద్ధి చెందిన చీపురును ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరిగిపోయిన చీపురుతో, బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మీరు పేదరికం అనుభవించాల్సి వస్తుంది. చాలామంది తెలియక పాడైపోయిన చీపురును పారే కాలువలో అంటే ప్రవహించే నీటిలో పడేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇల్లు శుభ్రం చేసే చీపురును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చీపురు చాటను ఒకే దగ్గర ఉంచకూడదు. వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చీపురును ఒకవైపు చెత్త ఎత్తే చోటును మరొక వైపు పెట్టుకోవాలి. మీరు ఇంట్లో వాడే చీపురైనా సరే లేదా బయట వాడే చీపురైనా సరే ఇంట్లో ఒక మూలనే పెడతాము. అలా మూలను పెట్టేటప్పుడు కుచ్చు భాగం కిందకు, మనం పట్టుకునే హ్యాండిల్ భాగం పైవైపు ఉండాలి అని పండితులు చెప్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి. ఇంటిలో ప్లాస్టిక్ చీపుర్లు వాడడం అంత మంచిది కాదని పండితులు చెప్తున్నారు. ప్లాస్టిక్ చీపుర్లతో ఇల్లు అంతగా శుభ్రం కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపుర్లను వాడడం మంచిది. మరో విషయం ఏమిటంటే పూజ గదిలో చీపురును అస్సలు వాడకూడదు. పూజ గదిలో చీపురును నిషేధించారు మన పండితులు. అయితే మనలో కొంతమంది ఇంటిలో వాడే చీపుర్లను పూజ గదిలో వాడడం లేదా పూజ గదికి ప్రత్యేకంగా ఒక చీపురును ఉంచుతాము. కాబట్టి పూజ గదిలో చీపురు వాడితే తప్పేమిటి అని అనుకుంటూ ఉంటారు. పూజ గదిలో చీపురును వాడడం వల్ల పొరపాటున ఆ చీపురును దేవుడి పటాలకు కానీ పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని పండితులు చెప్తున్నారు. మీరు పూజ గదిలో చీపురుని వాడే బదులు ఒక క్లాత్ను వాడండి. ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికి ఒకసారి ఆ క్లాత్ని తడుపుకోండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజ గదిలో తెలియక చీపుర్లను వాడారు, ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజ గదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి. ఇక చీపురు విషయానికి వస్తే ఇల్లు ఊడ్చిన తర్వాత చీపుర్లను డైరెక్ట్గా మూలలో పెట్టుకోకూడదు. ఒకసారి చీపుర్ని దులిపి ఆ తర్వాత మూలలో పెట్టుకోవాలి. అలాగే బయట వరండా ఊడ్చి కొబ్బరి చీపురును కొంచెం నీటితో కడిగి ఆ తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి. నీళ్లు కారిపోయిన తర్వాత, చీపురు ఆరిపోయిన తర్వాత ఆ చీపురుని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. చీపురు వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మీ ఇంట్లో ఎవరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. చీపురును ఈశాన్య మూలలో అస్సలు పెట్టుకోకూడదు. తూర్పు వైపున గోడకు ఆనిచ్చి పెట్టుకోకూడదు. అలాగే ఆగ్నేయం వైపు గోడకు ఆనిచ్చి చీపురును పెట్టుకోకూడదు అని పండితులు చెప్తున్నారు. ఇలా పెట్టుకోకూడదు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి.
అందులో మొదటి తూర్పు వైపు చీపురును పెట్టుకోకూడదు. ఎందుకంటే తూర్పు వైపు దేవతా మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాము కాబట్టి, దేవుని పూజా మందిరాలు అన్ని తూర్పు వైపునే ఉంటాయి కాబట్టి తూర్పు గోడలకు చీపురు ఆనిచ్చి పెట్టుకోకూడదు. ఇకపోతే ఆగ్నేయలో వంటగదులు నిర్మించుకుంటూ ఉంటాము. వంటగదిలో చీపురును ఎవ్వరూ పెట్టరు. ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అంటి ఉంటుంది, బ్యాక్టీరియా వంటివి ఉంటాయి కాబట్టి ఆగ్నేయ దిశలో చీపురు పెట్టుకోకూడదు. ఇకపోతే ఈశాన్యం దిశలో చీపురు పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, అప్పులు భారీగా పెరిగిపోతాయి, జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి చీపురుని తూర్పు, ఆగ్నేయం, ఈశాన్యం తప్ప నైరుతి వాయుమూలల్లో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చీపురును ఎక్కడ పెట్టుకోవాలంటే తూర్పు, ఆగ్నేయం, ఈశాన్య మూలలో పెట్టుకోకూడదు. నైరుతి వాయువు మూలల్లో చీపురు ఉంచవచ్చు. నైరుతి అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉండే ప్రదేశం. వాయువం అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం. ఈ నైరుతి వాయువులలో చీపురుని ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం చీపురుని ఈ మూలలలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెప్పారు. అందుకే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది. అందుకే చీపురికి లక్ష్మీదేవికి సంబంధం ఉంది. ఇక పేదరికం పోయి ధనం ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారు. అసలు ఏం చేయాలంటే రాత్రి సమయంలో పడుకునే ముందు 2 యాలకులను చీపురు కింద పెట్టండి. పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి. అలా రాత్రంతా వదిలివేయండి. మర్నాడు ఉదయం నిద్ర లేవగానే ఆ చీపురు కింద ఉంచిన యాలకులను తీసి డస్ట్బిన్లో పడేయండి. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి. వరుసగా 5 శుక్రవారాలు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది. కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలన్నీ తొలగించుకోండి. అలాగే చాలామందికి తెలియక చీపురుతో చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే చీపురుతో పిల్లల్ని కొట్టడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. చీపురుతో పిల్లల్ని కాదు, ఆవులను, కుక్కలను, పిల్లలను కొట్టకూడదు. చీపురుతో ఏ జీవిని కొట్టకూడదు, చంపకూడదు అని పండితులు చెప్తున్నారు. ఇంట్లోకి ఏవైనా పురుగులు, కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి చీపురు అస్సలు ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే చీపురుతో ఇల్లును శుభ్రం చేస్తే పురుగులను చీపురుతో చంపితే వాటి రక్తం లేదా వాటికి ఉన్న క్రిములు చీపురుకు అంటుకుంటాయి. వాటిని చంపిన పురుగుతో మీరు ఇల్లు ఊడిస్తే ఇల్లంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చీపురుతో ఏ కీటకాలను చంపకండి. అలాగే పిల్లలను, ఆవులను కూడా కొట్టకండి. కుక్కల్ని కూడా చీపురుతో కొట్టకండి. పిల్లలలో దేవుడు ఉంటాడని మన పెద్దలు అంటూ ఉంటారు. అలాగే ఆవులలో లక్ష్మీదేవితో పాటు 3 దేవతలు కొలువై తీరి ఉంటారని పెద్దల మాట. మరి పిల్లలను, ఆవులను చీపురుతో కొడితే వారిని అవమానించిన వారము అవుతాము, వారి కోపానికి గురి అవుతాము. కాబట్టి చీపురుతో పొరపాటున కూడా పనులు చేయకండి. అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును నిల్చోపెట్టకుండా పడుకోబెడితే ఇంకా మంచిదని పండితులు చెప్తున్నారు. చీపురును నైరుతి వాయువులో మాత్రమే ఉంచుకోవాలి. ఇలా చీపురును ఇంట్లో ఈ దిక్కులలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది, ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. అలాగే చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తున్నారు. కొన్ని వారాలలో కొన్ని తిథులు చీపురును కొనకూడదు అని పండితులు కూడా చెప్తున్నారు. మరి అవి ఏ తిథి, ఏ వారంలో కూడా తెలుసుకుందాం. మంగళవారము, శుక్రవారము, మహాలయం పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజులలో చీపురు కొనుగోలు చేయకూడదు. గ్రహణానికి ముందు రోజు, గ్రహణం ఉన్న రోజు, గ్రహణానికి తర్వాత రోజు చీపురు కొనకూడదు. పండగ రోజులలో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్తశ్రావణ, రోహిణి, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజులలో చీపురు కొనకూడదని చెప్తూ ఉన్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో పాడైపోయిన చీపురు సోమవారము, బుధవారము, గురువారము, ఆదివారం మాత్రమే బయట పడేయాలి. ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కార్యం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు
తర్వాత పడేయాలి. బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు. పూజ గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం మంచిది. సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రము 5:30 లోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారము చీపురును ఎట్టి పరిస్థితులలో కూడా బహిరంగ ప్రదేశంలో ఉంచకూడదు. ఏదైనా మూల ప్రదేశంలో మాత్రమే పడుకోబెట్టాలి. అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు. అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ వంటగదిలో చీపురును ఉంచకండి. ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం. మీరు మర్చిపోయి వంటగదిలో చీపురు ఉంచితే మీకు ఆహారం దొరకటం ఇబ్బందిగా మారుతుంది. చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. చీపురు విషయంలో మీరు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మరి మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు సిరి సంపదలను సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.